నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్కు చెన్నై సిబిఐ కోర్టు శిక్ష విధించింది. మోసపూరితంగా పాస్పోర్ట్ పొందినట్లు తేలడంతో 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 55,000 జరిమానా విధించింది. 2002లో చెన్నై ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు. విజయ్ కదం ఏరుతో దరఖాస్తు చేసి చోటా రాజన్ టీసీ, రేషన్ కార్డు, ఇతర నకిలీ పత్రాలను సమర్పించి పాస్పోర్ట్ పొందినట్లు సిబిఐ విచారణలో తేలింది. 2004లో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ కోర్టు తీర్పుతో తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న చోటా రాజన్ ఈ కేసులో శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.